ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. దేవుడు మన కోరికను సిద్ధింపచేసి, ఆలోచన యావత్తు సఫలపరుస్తారు. అయితే ఎప్పుడు కోరిక అంటే ఏంటి? ఆలోచన అంటే ఏంటి? కోరిక అనేది మనకు మన హృదయంలో పుడుతుంది. ఆలోచన అన్నది మన ప్రణాళిక అంటే మనకొచ్చిన కోరికను ఎలా నెరవేర్చుకోవాలి అని ఆలోచించేదే ఆలోచన. మన కోరికను దేవుడు సిద్ధింపచేసి ఆలోచనను గూడా సఫలపరుస్తారంట. అంటే ఆ కోరికను సిద్ధింపచేసేది గూడా దేవుడే. అంటే అసలు దేవుని కోరికేంటి? దేవుడు మన పట్ల వేసుకునే ప్రణాళికేంటి? వాటిని దేవుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే మన హృదయంలో పుట్టించి, మన ఆలోచనలో పుట్టించి, వాటిని నెరవేరుస్తూ ఉంటారు దేవుడు. అందుకనే దేవునికున్న పేరుల్లో మంచి పేరు ఏంటంటే ఆలోచనకర్త. అయితే ఆ ఆలోచన కర్త అయిన దేవుడు మన ఆలోచనలన్నిటిని సఫలపరుస్తారంట. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. అంటే మనకొచ్చే కోరిక ఎలా ఉండాలంటే, మనకొచ్చిన ఆలోచన ఎలా ఉండాలంటే, దేవునికి, మనకి సరిపోయేటట్టుగా ఉండాలి. మన హృదయంలో ఏం కోరికలుంటాయి? ఉదాహరణకు చూస్తే దేవునికి దగ్గరగా ఉండాలని ప్రతి విశ్వాసి అనుకుంటారు. కానీ దగ్గరగా ఉండలేకపోతారు. ఎందుకని? దేవునికి దగ్గరగా ఉండాలంటే దానికి ఆ హృదయంలో పుట్టింది. కానీ మెదడులో పుట్టదు కొంతమందికి. మెదడులో ఏముండాలి? దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం ఏం చేయాలి? రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి. దగ్గరగా ఉండాలి అని హృదయంలో ఉంటది గానీ, రోజు ప్రార్థన చేసుకోరు, వాక్యాన్ని చదువుకోరు, ధ్యానించరు. కాబట్టి ఆ కోరిక దేవునికి మనకి దగ్గరగా ఉందా లేదా? దేవునికి మనకి దగ్గరగా ఉంటుంది. అసలు దేవుని కోరికేంటి? మన కోరిక ఎప్పుడు దేవుడు నెరవేరుస్తారు? దేవుని కోరికలు ఎలా ఉంటాయి మన పట్ల? అందరూ శాంతి కలిగి ఉండాలి. అందరూ సమాధానం కలిగి ఉండాలి. అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందరూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. అందరూ దేవుని సేవలో పాలిభాగస్తులై ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మన పట్ల కోరుకుంటారు. అలాంటి ఆలోచనలు, అలాంటి కోరిక మన హృదయంలో పుట్టినప్పుడు, మన ప్రణాళిక ఎలా ఉండాలంటే వాటిల్ని నెరవేర్చేటట్లుగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, వారం కార్యక్రమాలకి వారం దేవుని దగ్గరికి వెళ్తూ, దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనము తినే ఆహార పద్ధతులు అవన్నీ పాటిస్తూ మార్చుకోవాలి. మనకున్న ఆరోగ్య సమస్యలను బట్టి కొన్ని ఆహారాలు తినకూడదనుకో తినకుండా ఉండాలి. అలాగ మార్పులు చేసుకుంటూ ఉంటే, ఆ ఆలోచనని దేవుడు సిద్ధపరుస్తాడు. కోరికను సిద్ధపరుస్తాడు. ఆలోచనను సఫలీకృతం జేస్తారు. మరి ఫలితం ఫలించాలంటే ఏం చేయాలి? మనకు హృదయంలో కోరిక పుట్టింది. మెదడులో ఆలోచనొచ్చింది. వాటి ప్రకారం చేసాం. ఫలితం ఏం చేయాలి? ఆ ఫలితాన్ని దేవుని చేతులకు అప్పగించాలి. ఫలితాన్ని చూసేటట్టుగా మనం పరిగెత్తకుండా, దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా? మన కోరికలు, మన ఆలోచనలు దేవునికి సమతులితంగా సరిగ్గా ఉన్నయా లేవా అని మనం ఆలోచించుకొని, మన యొక్క కోరికలను, ఆలోచనలను దేవుని చేతిలో పెడితే, ఫలితం దేవుని చేతిలో ఉంటది కాబట్టి, దేవుని మూలంగా అంటే దేవుని చిత్త ప్రకారంగా పుట్టిన కోరిక దేవుని చేతిలో నెరవేర్చబడుతుంది. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో హన్నా తల్లిని చూసుకుంటే, హన్నా తల్లికి ఒక కోరికుంది. ఏంటి ఆ కోరిక? నాకు సంతానం కలగాలి అని ఆమెకొక కోరిక. ఆ రోజుల్లో ఆశీర్వాదం అంటే సంతానమే. కాబట్టి ఆమెకున్న కోరికేంటి అంటే, నాకు సంతానం పుట్టాలి. నాకు బిడ్డలు కలగాలి అని కోరుకుంది. ఆలోచన హృదయంలో పుట్టింది. చాలా సంవత్సరాల నుంచి పడుతూ ఉంది. కానీ ఆమెకొక ఆలోచనొచ్చింది. నా కోరికను దేవుడు నెరవేర్చాలి అంటే నేనేం చేయాలి? ఎళ్లి దేవుని సన్నిధికెళ్లి మొరపెడదామని ఆమెకొక ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. దేవుని సన్నిధికెళ్ళింది. బిగ్గరగా ఏడ్చింది. ప్రార్థన చేసింది. దేవునికి అప్పగించింది. ఫలితం ఏంటంటే గొప్ప ప్రవక్తనిచ్చాడు దేవుడు. ఫలితం ఏం చేసింది? దేవుని చేతిలోనే పెట్టింది. "నువ్వు నాకొక బిడ్డనిస్తే, ఆ బిడ్డని నీకిస్తాను ప్రభువా" అని చెప్పి ఒడంబడిక చేసుకుంది. అలాగే మనకొచ్చే కోరికలను, మనకొచ్చే ఆలోచనలు సఫలీకృతం అవ్వాలంటే, ఆ ఫలితాలను గూడా, ఆ ఫలమును గూడా ప్రథమ ఫలముగా ఆ ఫలమును గూడా దేవునికి ఇష్టంగా వాడుకోవాలి.
ఉదాహరణకు మనకొక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం వస్తే మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గరవుతామా? దేవునికి దూరం అయిపోతామా? మనం ఆలోచించుకొని దేవునికి దూరంగా ఉండే ఆలోచనైతే, ఆ ఉద్యోగం అయితే దాన్ని వదిలిపెట్టేసుకోవడం మంచిది. అవి రూ. 1,00,00,000 రూ. 1,00,000 గాని, దేవునికి దూరంగా ఉండే ప్రతి దాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనకి దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశాలు, దేవుని కోరికలు మన పట్ల నెరవేర్చబడతాయి. అది ఎంత మంచిదైనా, ఎంత కష్టమైనా గాని, ఎంత లాభకరముగా ఉన్నా గాని, దానివల్ల మనం నష్టపోయేదేంటంటే, దేవుని యొక్క సన్నిధి, మనశ్శాంతి, నెమ్మది కోల్పోతాం. కాబట్టి దేవునికి మహిమకరంగా ఉండే ప్రతి ఆలోచన, ప్రతి కోరికను దేవుడు సఫలీకృతం చేస్తారు, సిద్ధింపచేస్తారు. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.